ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారికి కూరగాయలతోనే ఎందుకు అలంకరించాలో తెలుసా? అలాగే ఈ అమ్మవారికి శాకాంబరి కానీ అంటే కూరగాయలతోనే ఎందుకు అలంకరించి పూజిస్తారో కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న అమ్మవారి యొక్క అలంకారం చేయటం చూపించాను. ఈరోజు వీడియో అమ్మవారి అలంకారం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి అలంకారం ఈ విధంగా ఉందండి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. శాకంబరి అలంకారంలో మన బెజవాడ కనకదుర్గమ్మ మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది ఈ విధంగా. అయితే పూర్వం ఒక సమయంలో ఒక రాక్షసుడు యజ్ఞాలు యాగాలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న సమయం అది. ఆ సమయంలో ఒక సంవత్సరం పాటు యాగాలు ఏమీ చేయకపోవటం వల్ల బాగా కరువైతే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో అక్కడ పాడి పంటలకు కానీ వర్షానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అటువంటిది ఈ యజ్ఞాలు ఆపేయటం వల్ల ఆ ప్రాంతాలన్నా కూడా ఎడారిలాగా మారిపోయినాయి. అప్పుడు చాలా కరువు వచ్చింది. కరువు వస్తే అందరూ కూడా జగన్మాత అయిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వేడుకోవటం జరిగింది. అమ్మ, ఈ యొక్క రాక్షసుడి బాధలను మేము తట్టుకోలేము, మాకు ఈ యొక్క రాక్షసుని నుండి విముక్తి కలిగించు తల్లి అని అమ్మను అప్పుడు వేడారు. అమ్మ అప్పుడు ఏం చేసిందంటే ఆ రాక్షసుని గురు పౌర్ణమి అంటే నిన్నటి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు ఆ రాక్షసుని వధించితేమే కాదు, అప్పుడు ఇంకా కరువులో ఉంది కదండి మన దేశమంతా, మన ప్రాంతాలన్నీ కూడా కరువులతో ఉన్నాయి. అంటే వర్షం పడకపోతే ఏంటంటే పంటలు పండవు, అక్కడ ఎటువంటి పంట అనేది పండదు, నీరు ఉండదు, ఏమీ ఉండదు. వర్షం పడితేనే నీరు కానీ పంట కానీ ఏదైనా ఉంటుంది. అటువంటిది అక్కడ వర్షాలు ఏం పడకుండా ఉంది కాబట్టి అక్కడ పంట అనేది లేదు. అప్పుడు ఏమైందంటే అమ్మవారు ఏం చేసిందంటే ఒళ్ళంతా శాఖలుగా అంటే శాఖము అంటే కనుక అంటే మొత్తము అని అర్థం. వంటి మొత్తం కూడా కూరగాయలతో అమ్మవారు దర్శనాన్ని ఇచ్చింది. ఆ రోజుని ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారు ఈ యొక్క అలంకారంలో దర్శనం ఇచ్చింది కాబట్టి కూరగాయలతో వచ్చి ఆ కూరగాయలన్నీ కూడా అక్కడ ఉన్న భక్తజనాలకి ఇచ్చింది కాబట్టి అమ్మవారిని శాకాంబరి అంటారు. శాకాంబరు అంటే కూరగాయలతో శాకము అంటే కూరగాయలతో కలిగిన అమ్మ అని అర్థం. అంటే కట్టుకున్న చీరతో కలిగిన అమ్మ అని అర్థం శాకాంబరి అంటే. అట్లా శాకాంబరిగా మనకు ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు దర్శనమిస్తుంది. అలాగే చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ముందు వచ్చే వారాహి నవరాత్రుల్లోనే అమ్మవారికి అయితే అలంకరిస్తూ ఉంటారు. కానీ అది తప్పండి. అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే అమ్మవారి యొక్క ఈ శాకాంబరి అలంకారం అనేది చేయాలి. గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ విధంగా అమ్మవారికి అయితే అలంకారం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఏం చేస్తారంటే కనుక అంటే ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడైనా సరే కూరగాయలు దానం ఇస్తే చాలా మంచిది. కూరగాయలు అంటే బ్రాహ్మణ్స్ కానీ లేదంటే మీ యొక్క చుట్టుపక్కల ఎవరైనా పేదలు ఉంటే వారికి మాత్రం కూరగాయలు సమర్పిస్తే ఒక వారానికి సరిపోయిన కూరగాయలు ఇస్తే చాలా సంతోషం. అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు వారి మీద ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఈ శాకాంబరి అలంకారం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. అమ్మవారికి ఈ విధంగా అన్ని రకాల కూరగాయలతో అలంకరించాము. నేనైతే కొన్నేనండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. కరివేపాకుతో అలంకరించుకోవచ్చు, ఆకుకూరలతో అలంకరించుకోవచ్చు, రకరకాలుగా ఉన్నాయి. మన ఇష్టం అది, మన ఓపిక. అమ్మవారు ఈ యొక్క కూరగాయలతోనే అలంకరించాలి అనేది ఏం లేదండి. మనకు నచ్చినది మనం తినే ఆహారంలో వాడే ఏ యొక్క కూరగాయ అయినా కూడా అమ్మకు సమర్పించవచ్చు. అలాగే పళ్ళు కూడా చాలా వరకు అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ సమర్పించవచ్చు, అన్ని రకాలు సమర్పించవచ్చు, తప్పలేదు. కానీ అమ్మవారికి నేనైతే సింపుల్గా అయితే అలంకారం చేసుకున్నాను. ఈ విధంగా అమ్మవారికి అలంకరణ అంతా పూర్తి చేసుకుని మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తామనేది. ఈ విధంగా శాకాంబరి అలంకారంలో మనకు జగన్మాత దర్శనాన్ని ఇస్తుంది. మొత్తం కూడా కూరగాయలన్నీ కూడా అలంకరించుకుని ఈ విధంగా దర్శనం ఇస్తుంది. శాకాంబరిగా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల
ఎటువంటి అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్తూ ఉంటారు. తప్పకుండా మీరు అమ్మవారిని దర్శనం చేసుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే సదా శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీశ పార్వతి. అమ్మవారిని ఈ యొక్క మంత్రంతో అడగాలంటండి. సాక్షాత్తు మహాదేవుడే ఆ అన్నపూర్ణాదేవిని కీర్తిస్తూ అమ్మ భవతి భిక్షాం దేహి అని అమ్మను ఆ జగన్నాథుడైన వంటి ఆ జగత్ కళ్యాణకారుడైన వంటి మహాదేవుడు అమ్మవారిని భిక్షగా కొన్ని పదార్థాన్ని అడిగారట. అటువంటి గొప్ప తల్లి అన్నపూర్ణాదేవి. అలాగే ఈ అన్నపూర్ణాదేవి కాశీపట్నానికి అధిష్టాన దేవతగా ఉంటుంది. అలాగే కాశీపట్నానికి ఎవరొచ్చినా సరే ఆకలి అనేది లోటు లేకుండా అమ్మవారు తీరుస్తుందంట. ఒకప్పుడు ఒక రుద్ర బ్రాహ్మణుడు కాశీపట్నానికి వెళ్ళారంటండి. కాశీపట్నానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి ఆహారం దొరకలేదు ఈయనకో. దొరకకపోతే మరి చెప్తున్నారు కదండి, కాశీపట్నంలో అన్నపానాలకు లోటు లేదని. సాక్షాత్తు అమ్మవారంటండి ఒక బాలిక రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి అమ్మవారు సాక్షాత్తుగా వచ్చి అన్నాన్ని ఇచ్చి ఆ యొక్క బిడ్డ ఆకలి తీర్చింది అమ్మవారు. అటువంటి మహాతల్లి ఉన్న చోటు ఈ యొక్క మహాకాశీ పట్టణం. అటువంటి పట్టణానికి మనం వెళ్ళటమే విశేషం. ఆ యొక్క అక్కడ అడుగు పెడతమే విశేషము. అలాగే అక్కడ యొక్క జరిగే కార్యక్రమాలను వీక్షించటం మరొక వ్యక్తి. అలాగే అక్కడంటండి ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుంది కదా. ఈ ఎక్కడ జరుగుతున్నాయి అంటే కనుక మనకి ఈ గంగా యొక్క ఘాట్స్ ఉంటాయి చూడండి. ఆ ఘాట్స్లో కూడా ప్రతినిత్యం కూడా ఎవరొకళ్ళు అన్నదానం చేస్తూనే ఉంటారు. అలాగే ఆశ్రమాలు ఉన్నాయండి, చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ అన్ని ఆశ్రమాల్లో కూడా అన్నపానాలకు లేట్ లేకుండా ఎప్పుడు కూడా నిత్యము అన్నదానం జరుగుతూనే ఉంటుందంటండి. అందుకని అన్నపూర్ణ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు కాశీని. అలాగే విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథుడు ఉండే మహాక్షేత్రము ఈ యొక్క కాశీ క్షేత్రము. అలాగే కాశీ క్షేత్రానికి మనం అడుగు పెట్టాలంటే కనుక ఒకరి యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. ఆయన ఎవరో కాదు, కాలభైరవుడు. కాలభైరవుడు అనుగ్రహం లేనిదే మనం అక్కడ అసలు అడుగే పెట్టలేము. అటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలంటే కనుక ఆ కాలభైరవుడి దర్శనం, అలాగే కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ యొక్క క్షేత్రానికి మనం అడుగు పెట్టగలం. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను, స్వీకరించండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందండి. ఈ విధంగా ఈ సంవత్సరం అమ్మవారి యొక్క శాకాంబరి నవరాత్రుల్లో శాకాంబరి అలంకారం అయితే పూర్తయింది. మీరు కూడా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.